సంచలనాలు రాబోతున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం చాలా అరాచకాలు చేసిందని ఆరోపించారు. లిక్కర్ కేస్ అనేది చిన్న మాత్రమేనన్నారు. అక్రమాలపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అక్రమాలు చేసిన వారికి శిక్ష తప్పదని మాధవ్ హెచ్చరించారు. వైసీపీ హయాంలో భూ రీసర్వే పేరుతో అస్తిత్వం చేశారని పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. తప్పుడు కోతలు, సర్వే నంబర్ల మార్పులు, హద్దులు విస్తీర్ణంలో అవకతవకలు, ఎల్పీఎంలో పొరపాట్లు, ఆధార్ లింక్ లో తప్పిదాలు జరిగి భూ రికార్డులు తారుమారు అయ్యాయని మండిపడ్డారు. అలాగే వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి వీఆర్ఏ వ్యవస్థను తీసుకొచ్చి గందరగోళం సృష్టించారని అన్నారు. రైతులు తీవ్ర మానసిక క్షోభను అనుభవించారని మాధవ్ అన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తుందని చెప్పారు. రాజముద్రతో కూడిన నూతన పట్టాదారు పాస్బుక్ల మంజూరును బీజేపీ స్వాగతిస్తుందని తెలిపారు. ఇంకా అనేక సంచలనాలు త్వరలో రాబోతున్నాయి. ఏదైతే కేవలం లిక్కర్ అనేది ఒక చిన్న మాతృక మాత్రమే, ఇటువంటి అనేక రకాల అరాచకాలు గత ప్రభుత్వం చేయటం జరిగింది. దానికి సంబంధించిన అక్రమాలు అందరూ కూడా తప్పనిసరిగా శిక్ష పడటం తప్పదు. ఆ విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు తీసుకోబోతుంది. త్వరలో ఇంకా సంచలనాలు మీరు చూడబోతున్నారు.